ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 143:10. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. ప్రియులరా, ఇక్కడ భక్తుడైన దావీదు అంటున్నాడు, దేవా నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పించయ్యా అని. అంటే ఆత్మీయ జీవితంలో దేవుని చిత్త ప్రకారముగా నడిచేవారిగా ఉండాలండి. ఎందుకంటే దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దావీదు దేవుని చిత్తముగా ప్రవర్తించాలి, దేవునికి ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉండాలి అని మంచి ఆలోచనతో నాకు నేర్పించయ్యా, నీ చిత్తాన్ని నేను ఎరిగి ఆ ప్రకారమే ప్రవర్తించాలి అని. దేవుని చిత్తాన్ని మనం ఎరగాలి అంటే దేవునికి ప్రార్థన చేయాలి. కావున ఈ ఉదయకాలమందు ఆలోచించేద్దాం, మరి దేవుని చిత్త ప్రకారముగా నడవగలుగుతున్నామా? దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ ప్రకారమే మన జీవితంలో చేయగలుగుతున్నామా? ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు ఒకే ఒక మాట అంటారు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు నాయనా అని. అంటే తండ్రి చిత్తాన్నే కోరుకున్నాడు, దేవుని కుమారుడైన దేవుని చిత్తాన్నే కోరుకున్నాడండి. కావున మనము కూడా దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి. ఏంటి దేవుని చిత్తము అని ఆలోచన చేస్తే దేవుని మాట వినుట దేవుని చిత్తమే. దేవుని మాట వినుట. ఆనాడు అబ్రహాము విషయంలో దేవుని చిత్తము జరిగించడానికి నువ్వు చూపించు దేశానికి వెళ్ళమన్నాడండి. వెళ్ళాడు, దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఎక్కడైతే ఉండమన్నానో అక్కడ ఉండమని దేవుడు అబ్రహాముకు చెప్పాడు. అలాగే మోషే జీవితంలో కూడా దేవుని చిత్తాన్ని జరిగించాడు. ఆ మిద్యాను అరణ్యంలో చక్కగా పశువులు కాసుకుంటుంటే మోషేని పిలిచి, నా ప్రజలైన ఇశ్రాయేలుని విడిపించు అని మోషేకి ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారమే మోషే జీవితంలో దేవుని చిత్తం ఏంటనేది బయలుపరిచాడు. అలాగే ప్రతి ఒక్కరి విషయంలో దేవుని చిత్తం అనేది ఉందండి. ఆ దేవుని చిత్తము చేయటానికి ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. దేవుని చిత్త ప్రకారముగా మనము ముందుకు కొనసాగే వారిగా ఉండాలి. ఈ ఉదయకాలమందు మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.